మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం నిరీక్షణ కొనసాగుతుంది. ఈ మూవీ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చరణ్ అభిమానులతో సహా సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మాత్రం ఖరారు కాలేదు. ఈ మూవీ కోసం రామ్ చరణ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే చిత్రీకరణ విషయంలో ఓ ట్విస్ట్ ఎదురవుతుందనే సమాచారం చక్కర్లు కొడుతుంది. గేమ్ చేంజర్ సినిమా కోసం కొన్ని సీన్లను మళ్లీ షూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. రఫ్ కట్స్ చూసిన శంకర్ కొన్ని సీన్లను మళ్లీ చిత్రీకరిస్తే మరింత మెరుగ్గా వస్తాయని అనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు రీషూట్స్ కోసం నిర్మాత దిల్ రాజును కూడా శంకర్ సంప్రదించాలని ఇండస్ట్రీ వర్గాల్లో అయితే సమాచారం చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ ను రీషూట్ కోసం ఒప్పించాలని నిర్మాత దిల్ రాజును శంకర్ అడిగారట. ఈ విషయంపై అధికారికంగా సమాచారం రాకపోయినా సినీ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా అయితే మారింది. దీంతో డిసెంబర్ లో గేమ్ చేంజర్ వస్తుందని భావిస్తుండగా మళ్లీ ట్విస్ట్ ఎదురవుతుందా అనే సందిగ్ధత నెలకొంది. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత శంకర్ కి గేమ్ చేంజర్ మూవీ ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. దీనితో చిన్న తప్పు కూడా ఉండకూడదని శంకర్ భావిస్తున్నారు. కొన్ని సీన్లు మార్చాలని శంకర్ అయితే అనుకుంటున్నారట. దీనితో రీషూట్ చేయాలంటే రామ్ చరణ్ డేట్లు కొన్ని రోజులు అవసరమవుతాయి. అందుకని ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ రిక్వెస్ట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సినిమా రిలీజ్ అయ్యాక బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడితే అవుట్పుట్ బాగుంటుందని శంకర్ భావిస్తున్నారు. రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ కి రీషూట్ చేయడం వీలవుతుందో లేదో చూడాలి. గేమ్ చేంజర్ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవలే ప్రకటించారు. అయితే ఒకవేళ సినిమా రీషూట్ జరిగితే ఆలస్యం అవుతుందనే ఆందోళన చరణ్ అభిమానుల్లో నెలకొంది. షూటింగ్ తుది దశకు చేరిన సమయంలో మళ్ళీ రీషూట్స్ అంటే మూవీ ఎప్పటికి వస్తుందో అనే టెన్షన్ కొనసాగే అవకాశం ఉంటుంది. మరి గేమ్ చేంజర్ సినిమా రీషూట్ ఉంటుందా లేదా అనేది చూడాలి. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో పాట త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు ఆఖరులో దీనిపై అప్డేట్ వస్తుందని ఇటీవలే తమన్ అయితే హింట్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అంచనాలు అయితే ఉన్నాయి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, ఓకే దెన్, సీ యూ, బై బై.